ఇక చాలు ఈ ప్రయోగాలు. ముఖ్యంగా అద్భుతంగా ఆడుతున్న సంజు శాంసన్ని పక్కకు పెట్టి ఆగమేఘాల మీద మరి టెస్ట్ మ్యాచ్లు వన్డేలు ఆదుకునే గిల్ని ఓపెనింగ్ తీసుకొచ్చారు. మరి ఏం తప్పు చేయని అద్భుతంగా ఆడుతున్న సంజు శాంసన్ని పక్కకు పెట్టారు. అలాగే అద్భుతంగా బౌలింగ్ చేసే కుల్దీప్ని పక్కకు పెట్టారు. సో ఏమవుతుంది అసలు? ఇప్పుడు బ్యాటర్స్ని తీసుకున్నారు, మిడిల్ ఆర్డర్ని తీసుకున్నారు. సో మిడిల్ ఆర్డర్ని తీసుకున్నారు మీరు, మరి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఆడాలి కదా. సో ఒక వికెట్ పడిపోయింది, వికెట్ పడిపోగానే అక్షర్ పటేల్ తీసుకొచ్చారు. అంటే ఈ మిడిల్ ఆర్డర్ అందరికీ ఆట రాదనా? పోనీ పించ్ హిట్టర్ అతను ఇప్పుడు 9 balls 7 runs కొట్టాడు. మనం కొట్టాల్సింది ఎంత? ఓవర్కి దాదాపు 10 పరుగుల కంటే ఎక్కువ కొట్టాలి. సో ఇతను ఇలా ఆడితే మరి వచ్చే బ్యాటర్స్ మీద పెనుభారం పడిపోతుంది. అప్పుడు వాళ్ళు అవుట్ అయితే మరి వాళ్ళ స్థానం కూడా ప్రశ్నార్థకం అయిపోతుంది. ఇంకొకటి, అతను ఎడాపెడా బాదుతాడా అంటే అతను కూడా మెల్లగా ఆడుతున్నాడు. ముఖ్యంగా మొదటి బాల్ నుంచే T20 అంటేనే మొదటి బాల్ నుంచి గట్టిగా ఆడే ప్రయత్నం చేస్తారు, ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తారు, పరుగులు సాధించే ప్రయత్నం చేస్తారు. సో గిల్ కానీ అటు సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళు వస్తూనే వాళ్ళు ఆల్రెడీ ఫామ్లో లేరు. సో వీళ్ళు బాల్స్ తినడం మొదలు పెడతారు. సో దానివల్ల మిగతా బ్యాటర్స్ మీద ప్రెషర్ పెరుగుతుంది. లాస్ట్ మ్యాచ్ అంటే ఏదో హార్దిక్ పాండ్యా దంచేశాడు, గెలిపించాడు. ప్రతి మ్యాచ్ హార్దిక్ పాండ్యా అలా ఆడతారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంకొకటి, మన ఇండియన్ బ్యాటర్స్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక సిక్సర్ రాగానే ఇక మిగతా 4 బాల్ డాట్ చేస్తారు. అలాగే బౌలర్లు మొదటి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశారనుకున్నామా, కథం కన్సిస్టెన్సీ లేదు, మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా విపరీతంగా పరుగులు ఇచ్చారు. సో మనం సెకండ్ బౌలింగ్ చేస్తున్నామా? కాదు, మొదటి బౌలింగ్లో చేస్తున్నాం. మొదటి బౌలింగ్లో కొద్దిగా చివరి ఒక 6 ఓవర్లు 7 ఓవర్లు డ్యూ ప్రభావం ఉండే. ఆ తర్వాత మొదటి నుంచి వైల్డ్లు, అలాగే విపరీతంగా మొదటి నుంచి పరుగులు ఇవ్వడం మనం చూసాం. మరి వస్తూనే దాటిగా ఆడే సూర్యకుమార్ యాదవ్కి ఏమైందో, అతను కూడా ఈ మధ్య పరుగులు చేయట్లేదు. గత 19-20 మ్యాచెస్ లోపల అతని పరుగులు చాలా తక్కువగా ఉన్నాయి. 50 లేదు, ఐ థింక్ 39-37 రన్సే హైయెస్ట్ అనుకుంటా. అది కూడా అతను ఒక సాధికారికంగా ఆడలేకపోతున్నాడు. సో మరి జట్టుకు ఏమైంది? ఇన్ని మార్పులు ఎందుకు? ఇన్ని కొత్త వాళ్ళను మరి ప్రమోట్ చేస్తున్నారు. మరి ప్రతి మ్యాచ్లో ఇప్పుడు జితేష్ శర్మని తీసుకున్నారు. జితేష్ శర్మ లాస్ట్ ఓవర్లో చూడండి, లాస్ట్ మ్యాచ్లో చూడండి, అతను చాలా తడబడ్డాడు. అతనికి ఒక వికెట్ కీపర్ పై నుండి ఆడే షాట్లు మాత్రమే ఏదైనా ఒక విధంగా ఆడతాడు, కొంచెం డిఫరెంట్గా ఆడతాడేమో, రన్స్ సాధిస్తాడు. కానీ అది ఐపీఎల్లో సాధించవచ్చు, కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్కి వచ్చేసరికి చాలా కష్టం.